నాగేశ్వరరావు గారు నటించిన సినిమా పాటలు కొన్ని మనం విన్నాం. ఇందాక మ్యూజిక్ డైరెక్టర్ గారు కూర్చున్నటువంటి ఒక పాట ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంత గొప్ప మన ఉపరాష్ట్రపతి గారు పక్కన మేము కూర్చున్నాం కాబట్టి వారు అన్నారు, కేసీఆర్ గారు నిజంగా ఆ రోజుల్లో పాటలు ఎంత లాలిత్యంగా, ఎంత శ్రావ్యంగా, ఎంత గొప్పగా ఉండేవి అని చెప్పి వారు అన్నారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే ఆ మెరుపు వెలుగులో చెలికన్నులలో బిత్తర చూపులు కనపడుతుంది. యు ట్రై టు అండర్స్టాండ్ ద స్పార్క్. మెరుపు మెరిసేదే ఒక లిప్త కాలం. ఆ టైంలోనే ఆ ప్రియుడు ఆమె కళ్ళలోకి చూస్తే అప్పుడు బిత్తరపోయినట్టు కనపడుతుందంట. నిజంగా ప్రేమునికి ఆ స్పార్క్ ఉందిలేవో కానీ రాసిన కవికి అద్భుతం. ఆయన అలా రాశారు. ఆ పాటలు అంత గొప్పగా ఉండేవి. ఇప్పుడు చాలామందికి దీని అర్థం కూడా తెలియదు, తెలుసుకునే ప్రయత్నం కూడా జరగడం లేదు. ఇంకో పాట నేను ట్రై చేస్తూ ఉన్నాను రికార్డ్ చేయడానికి. పడమట సంధ్యారాగం, కుడి ఎడమల కుసుమ పరాగం, ఒడిలో చెలి మోహన రాగం, జీవితమే మధురానురాగం. ఈ రోజుల్లో ఇట్లాంటి పాట ఎక్స్పెక్ట్ చేయగలమండి? ట్రెండ్ మారిపోయింది. ఒక సందర్భంలో ట్రెండ్ మారుతుంది అని అనుకునే టైంలో ఒక గొప్ప సినిమా వచ్చిందండి. ఆ సినిమా పేరు శంకరాభరణం. విడుదలైన సందర్భంలో అసలు చాలామంది పట్టించుకోలే, కానీ అది 200 రోజులు 300 రోజులు ఆడేసింది సినిమా. దానిలో అంత ఆ బలం అంటే ప్రేక్షకులు మంచిని ఎప్పుడు కూడా ఆదరిస్తూ ఉంటారు.